తీరని కోరికల వల్ల ప్రమాదం. తీరని కోరికలు హృదయంలోనే ఉండిపోతాయి. వాటికి ఆశ్రయం ఇవ్వడం మూలంగా వచ్చే హాని ఏమిటి? దాన్ని ఇలా చెప్పవచ్చు. ప్రతి కోరికకు కొన్ని నిర్దిష్టమైన శక్తులు ఉంటాయి. అవి మంచివి లేదా చెడువి కావచ్చు, లేదా రెండూ కలిసినవి కావచ్చు. మీరు చనిపోయినప్పుడు మీ శరీరం పోయినా ఈ శక్తులు మాత్రం చావవు. మానసికంగా మీ ఆత్మ ఎక్కడకు వెళ్ళినా దాన్నే వెంబడిస్తాయి ఇవి. మీరు తిరిగి పుట్టినప్పుడు ఈ కోరికలు ప్రవర్తన రీతులుగా ప్రకటమవుతాయి. ఆ విధంగా తాగుబోతుగా మరణించిన ఒక మనిషి తాను తిరిగి పుట్టినప్పుడు తాగడమనే వ్యసనాన్ని తనతో తెచ్చుకుంటాడు. అతడు మద్యం మీద ఉన్న కోరికను జయించే వరకు అది అతనితోనే ఉంటుంది. పసిబిడ్డ ప్రవర్తన విధానం కూడా అతని పూర్వజన్మల నిశ్చిత లక్షణాలను కొన్నిటిని మనకు వెల్లడి చేస్తుంది. కొంతమంది పిల్లలకు విపరీతమైన కోపోద్రేకాలు ఉంటాయి. మరికొందరు విచారగ్రస్తులై ఉంటారు. దేవుడు వాళ్ళనలా తయారు చెయ్యలేదు. పూర్వజన్మలలో తీరని కోరికలు ఈ విధమైన మానసికమైన మొగ్గుదలలుగా తయారయ్యాయి. వాటి కారణంగా ఆత్మ భగవంతుడి ప్రతిరూపంగా తయారైనప్పటికీ వేరే విధమైనదిగా భిన్నంగా కనపడుతుంది. ఈ జన్మలో మీలోని భగవంతుడి రూపం కోపం వల్లో భయం వల్లో వికృతంగా అయితే మీరు ఆ విలక్షణమైన గుణాలను ఇప్పుడు జయించకపోతే మీరు తిరిగి వాటితోనే పుడతారు. దుఃఖానికి కారణమయ్యే ఆ ధోరణలను మరో ముందు జన్మలో ఎప్పుడో మీరు జయించే వరకు మీరు వాటి భారాన్ని మోయాల్సి ఉంటుంది. కాబట్టి మీ కోరికలన్నింటినీ నెరవేర్చుకోవడమో లేదా జయించే ప్రయత్నాన్ని ఇప్పుడే మొదలు పెట్టడం మంచిది. దైవ సాన్నిధ్య పరమానందంలో అవి వెంటనే శాశ్వతంగా అంతమవుతాయి. కానీ ఆయన్ని తెలుసుకునే వరకు మీరు జయించని కోరికలన్నీ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. మీ కోరికలను రెండు విధాలుగా అంతం చేయవచ్చు. తెలివిని, విచక్షణను, జ్ఞానాన్ని ఉపయోగించి కేవలం దేవుడు ఒక్కడే శాశ్వతమైన కల్తీలేని ఆనందాన్ని ఇస్తాడని గ్రహించడం, లేదా వాటిని తీర్చుకోవడం ద్వారా. చాలా సందర్భాల్లో కోరికలు అవచేతన లోపల దాక్కొని ఉంటాయి. అవి అంతమైపోయాయని మీరు అనుకుంటారు, కానీ అవి అంతమవలేదు. జీవితమనేది నిజంగా గొప్ప రహస్యం. కానీ విచక్షణ అనే కత్తిని ఉపయోగించి మీ జీవితాన్ని శల్య పరీక్ష చేస్తే ఆ రహస్యం తేటతెల్లమవుతుంది. ప్రతిరోజు మీరు మౌనంలో కొద్దిసేపు కూర్చొని మిమ్మల్ని విశ్లేషించుకుంటే మీకు తీరని కోరికలు చాలా ఉన్నాయని కనిపెడతారు. అవి జీవితం ద్వారా మీరు తీసుకువెళ్తున్న ప్రమాదకరమైన క్రిములు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ అవి మీతోనే వస్తాయి. అత్యుత్తమమైన విధానం ఏమిటంటే విచక్షణ ద్వారా ఈ జన్మలోనే ప్రమాదకరమైన కోరికలన్నింటినీ తొలగించుకోవడం, మీ మంచి కోరికలను నెరవేర్చుకోవడం మీద మనస్సును ఏకాగ్రం చేయడం. ఆత్మహత్య చేసుకోవాలని మీకు అనిపిస్తే లేదా మరే విధమైన చెడు చెయ్యాలనిపించినా ఇప్పుడే అలాంటి కోరికలను వదిలించుకోండి. విచక్షణ ద్వారా, మంచి పనుల ద్వారా మీరు దేవుడి పిల్లలని, ఆయన ప్రతిరూపంగా తయారైన వాళ్ళమని మీకు మీరు నచ్చచెప్పుకోండి. మీ శారీరకమైన అలవాట్ల నుండి, విచారకరమైన మనస్థితుల నుండి పైకి లేవండి. మరింత నిస్సంగులై ఉండండి. ఈ విధంగా మీరు జయిస్తారు. మీరు మొండి జబ్బులతో బాధపడుతుంటే మానసికంగా మిమ్మల్ని మీరు శరీర చేతన నుంచి వేరు చేసుకోండి. విచక్షణ ద్వారా మీరు ఇంద్రియాలను గెలవవచ్చు. విచక్షణ అనేది కోరికలను తగలబెట్టే మంట. అటక మీద మనకి పనికిరాని అనవసరమైన చెత్తనంతా పోగు చేయడం అందరూ చేసేదే. అప్పుడప్పుడు చక్కగా ఇల్లు శుభ్రం చేసుకోవడం అవసరం. అదేవిధంగా మీ అవచేతన మనస్సు అనే అటక మీద హాని చేసే శక్తిగల అనేకమైన కోరికలు ఒకరోజున మీకు గొప్ప సమస్యలు తెచ్చిపెట్టగలిగినవి దాక్కొని ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని మీరు విశ్లేషణ చేసుకోవడం ఎంతో ముఖ్యం. బహుశా మీరు అసూయపరులో లేదా విచారగ్రస్తులో లేదా కోపదారులో కావచ్చు. అలా అయితే ఆ పోగైన సంస్కారాలు మీ గత జన్మల ఫలితాలు. మీ మనస్సనే అటక మీద నుంచి అలాంటి అవసరం లేని సామాను తొలగించి శుభ్రం చేయడానికి మీరు నిర్మాణాత్మకమైన, మంచికి అనుకూలమైన, ప్రేమపూర్వకమైన పనుల్ని చేపట్టాలి. థ్యాంక్ యూ.